శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలంలో 3 గ్రహాల యొక్క సహకారం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అయితే 3 గ్రహాలే అని చెప్పి మీరు బాధపడని అవసరం లేదు. ఇక్కడ లాభస్థానంలో శని గారు బాగున్నారు, రాశిలో చంద్రుడు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు. ఇక్కడ యోగం కూడా ద్వితీయ స్థానంలో బుధుడు, వాక్స్థానంలో వాక్స్థానాధిపతి ఉండడం మీ మాట చలామణి చాలా అత్యద్భుతంగా అవుతుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. అలాగే అనేక రకాలుగా ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఈ రవిచంద్రుల కలయిక వల్ల మీకు ఎన్నో రకాలైనటువంటి సపోర్ట్స్ మీకు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. తల్లిగారి విషయంలో ముఖ్యంగా ఏదైనా మీరు సహాయ సహకారాలు అందించవలసి వస్తే తప్పనిసరిగా అందించండి. మనోబలాన్ని పెంచే విధంగా కూడా మీరు కొంచెం ప్రయత్నం చేయండి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది.
కుటుంబ జీవితం బాగుంది, ధన ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, వినోద కాలక్షేపాలు ఉన్నాయి. అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా బాగుంది అని చెప్పడానికైతే రావడం లేదు. కాస్త ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీల విషయంలో గౌరీ పూజ చాలా శ్రేష్టమవుతుంది. అలాగే గణపతి పూజ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ 2 గ్రహాలకి కూడా చంద్రకేతువులు వీరిద్దరికీ కూడా చక్కగా నమస్కారం చేసుకుని విద్యార్థులు గనక వారి విద్యని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే అభ్యాసాన్ని మరింతగా రాణిస్తారు వాళ్ళు. ఇది చాలా చెప్పదగిన సూచన. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే ఉద్యోగ జీవితము బాగుంటుంది. అనుకోని విధంగా ధనము బాగా వస్తుంది. ధనము, ధాన్యము, వస్తువులు, విలువైనటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా సమకూరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఇంకా ఏమన్నా చేయాలా అంటే అసలు వారాంతంలో ఎలా ఉన్నాయో చూద్దాము. వారాంతంలో రవి గారి యొక్క స్థితి బుధునితో కలిసి ఇక్కడ ద్వితీయంలో బుధాదిత్య యోగం పడింది. ఇది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇచ్చేటటువంటి గ్రహ సంపుటే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే చంద్ర కేతువుల యొక్క కలయిక జరుగుతోంది 4వ స్థానంలో. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. స్థిరాస్తుల పెంపుదల కోసం మీరు చేసేటటువంటి పనులు ఉన్నట్టుగా ఉండి ఫైనలైజ్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. కొంచెం సంయమనం పాటించండి. ఇక్కడే అయ్యే పని ఖచ్చితంగా అవుతుంది, కానీ తొందరపడి చేయవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపారస్తుల విషయంలో కానీ, జీవిత భాగస్వాముల విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ కొంచెం ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం కూడా ఇదమిద్దంగా అన్నట్టుగా ఉంది కాబట్టి ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం ఓర్పుగా ఉన్నట్టయితే అనేక రకాల ప్రయోజనాలు సమకూరుతాయి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు విడవకుండా చేస్తూ ఉండండి. ప్రతిరోజు అనేక రకాల శుభత్వాలు మీ ఇంట ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. చాలా మేలు కలుగుతుంది. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.